ఓడియమ్మ! ఈ జనాల్ని చూస్తుంటే నాకొక సామెత గుర్తొస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటది. మొహమాటానికి పోతే ముండకు కడుపొచ్చిందన్నట్టు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి అలానే ఆలోచిస్తున్నాడు. ఎవరినన్నా నీకేమన్నా అనాలి అని ఉంటే అనేసేయి. ఈ రోజుల్లో మొహమాటానికి పోకూడదండి. నువ్వెవడి గురించైతే ఆలోచిస్తున్నావో వాడు నీ ఎనకెళ్ళి 100 మాట్లాడతాడు. అలాంటి వాడి గురించా నువ్వు మాట్లాడేది? నీకొకడి మీద కోపముందా? వాడి మొహం మీద చెప్పేసేయి. ప్రేముందా? చెప్పేసేయి. అది గాకుండా ఇప్పుడు నేను వాడినేమన్నా అంటే వాడేదో అనుకుంటాడు, ఏదో అయిపోతాడు అన్న ఆలోచనే వద్దు. నువ్వు వాడికి చెప్పలేకపోతున్నావా? లేదంటే ఎళ్లి ఒక గోడ దగ్గర కూర్చొని వాడిని తిట్టాల్సిన తిట్లు, చెప్పాల్సిన చెప్పులు చెప్పేసేయి. శని వదిలిపోతుంది. అది కాకుండా మనసులో పెట్టుకొని, పెట్టుకొని భరించి, భరించి, భరించి వాడిని చూసినప్పుడల్లా మనకది గుర్తొచ్చి అది మనం గిల్ట్‌గా ఫీలయ్యి ఆ మొహమాటాలకే పోవద్దు. ఉందా? చెప్పేసేయి. లేదా సైలెంట్‌గా ఉండు. నిన్నెవడన్నా ఏదన్నా అన్నాడా? వాడికి నువ్వు అలానే కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పు. నీకెవడన్నా ప్రేమ చూపిచ్చాడా? నువ్వు వాడికి ప్రేమే చూపిచ్చు. అది పోను వీడితో మాట్లాడితే వీడేమనుకుంటాడు, వీడితో మాట్లాడితే వాడేమనుకుంటాడు. ఇయన్నీ వద్దండి. అయన్నీ లతకోరు పనులు. నీకు మంచి చేసినోడికి మంచి చెయ్యి. చెడు చేసినోడికి ఖచ్చితంగా చెడే చెయ్యాలి. నీకు చెడు చేసినా నువ్వు మంచి చేశావంటే దాన్ని నీ మంచితనం అనరు. నీ చేతగానితనం అంటారు. సో, నువ్వు తప్పు చేయనప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడు. నువ్వు తప్పు చేయకుండా ఎవడన్నా నిన్ను మాట మాట్లాడాడు అంటే, వాడికి 100 మాటలు నువ్వు తిరిగివ్వు. అది మానుకొని వాడి పాపాన వాడే పోతాడులే మనకెందుకులే అన్న మాటలొద్దు. ఈ రోజుల్లో ఎవడి పాపాన ఎవడు పోడు. పాపం చేసేవాడికే ఎక్కువ రోజులున్నాయి. మంచి చేసేవాడికి చాలా తక్కువ రోజులున్నాయి. సో, ఎవడు చేసే పాపాన్ని వాడికి కళ్ళకి కట్టినట్టు చూపిచ్చాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.